చేద్దామా? ఇవాళ ముఖ్యంగా రేపు బడ్జెట్ సెషన్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడాన్ని ఆహ్వానిస్తున్నాను. మనం రాజమండ్రిలో అనేక సార్లు చెప్పుకున్నాం, ఇది అవిశ్వాసం పెట్టండి బాబు, చర్చ వస్తుంది, దేశం అంతా తెలుస్తుంది. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సెలబ్రిటీ కాబట్టి ఆయన చెప్పగానే సర్రమని వెళ్ళింది అది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకూలంగానే స్పందించారు. చంద్రబాబు నాయుడు గారిదే నాకు అర్థం అవ్వలేదు. నిన్న పోలవరం వచ్చి మాట్లాడుతూ ఏముంది అవిశ్వాసం అంటే ఆఖరిలో పెట్టాలి, ఇంకా ఆఖరి అంటే అర్థం లేదు, ఇంకా అయిపోయింది. ఇదే సెషన్, లాస్ట్ బడ్జెట్ సెషన్. తర్వాత ఊరికే తూతూ మంత్రం ఉంటాయి. 2019 బడ్జెట్ ఉండవు, ఓటాన్ అకౌంట్ పెట్టుకుని ఎన్నికలు అయిపోయిన తర్వాత కొత్త బడ్జెట్ ఉంటుంది. ఇదే ఇంపార్టెంట్ లాస్ట్ సెషన్. చాలా విచిత్రమైనటువంటి ఆరోపణ ఎలా ఉందంటే, పోరాటం చేస్తున్నారు మా ఎంపీలు అంటున్నారు. పోరాటం అంటే ఏంటో నాకు ఇప్పటికి అర్థం కాలే. పోయినసారి మేమంతా వెల్లోకి వెళ్ళాం, వెల్లోకి వెళ్తే ఏం పని అవ్వదండి, రాజీనామాలు చేసేస్తే ఏం పని అవ్వదు. అయితే పబ్లిక్ డిమాండ్ రాజీనామాలు వచ్చింది కాబట్టి రాజీనామాలు అన్నట్టుగా ఉంటూ వెయిట్ చేస్తూ ఎప్పుడు అవకాశం వస్తుందని. నిజంగా మేము 2014లో రాజీనామాలు చేసి బయట ఉన్నట్టయితే కనీసం ఇవాళ చెప్పుకోవడం కూడా లేకపోను. తలుపులు వేసి అన్యాయంగా చేశారు బిల్లుని, మామూలుగా బిల్లు పాస్ అయిపోను, ఏం అడగటానికి కూడా లేకుండా పోను. ఈవేళ మాకు అన్యాయం జరిగిందన్నది దేశవ్యాప్తంగా తెలిసింది. మమ్మల్ని బయట పెట్టేసి తలుపులు మూసేసి చేశారన్నది అది దేశవ్యాప్తంగా ఎంత మేరకు తెలిసిందంటే, అలా తలుపులు మూసేసి చేయటంలో ప్రధాన పాత్ర వహించిన బీజేపీ నాయకుడు మోడీ గారు కూడా పార్లమెంట్లో చెప్పేశాడు, లోక్సభలో తలుపులు మూసేసి చేశారు, ఇంత అన్యాయం చేశారని. ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు కూడా ఈ బడ్జెట్ సెషన్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టబోయేటువంటి అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికి, ఏమీ లేదు, వాళ్ళు అవిశ్వాస తీర్మానం అంటే క్వశ్చన్ అవర్ అయిపోగానే 12 గంటలకు స్పీకర్ గారు చదువుతారు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి మెంబర్ కాదు, ఎవరో వాళ్ళ మెంబర్ పేరు చదివి అచ్యుత్ దేశాయ్ గారికి ఈ ప్రభుత్వం మీద నమ్మకం పోయిందని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నారు, దీనికి సభ మద్దతు ఉందా అని అడుగుతుంది. అడగగానే 10% 54 మంది లేచి నిలబడితే లెక్కెడతారు. 1 2 3 4 5 6 7 54 అయితే ఇక సభ అంతా ఆపేయాలి. మామూలుగా 0 అవర్లు, క్వశ్చన్ అవర్లు, డిబేట్లు జరగచ్చు, కానీ ఏ రకమైన బిల్లు పాస్ చేయడానికి వీల్లేదు. ఆ ప్రభుత్వానికి సభలో మెజారిటీ ఉంది అని నిరూపణ అయ్యే వరకు ఇంకేమీ చేయడానికి వీల్లేదు. వెంటనే 54 ఎప్పుడైతే వచ్చారో ఆవిడ చెప్తుంది, అన్ని పార్టీల నాయకుల్ని లోపల ఛాంబర్స్లోకి పిలిచి చెప్పండి ఏ డేట్లో పెడదాం, ఎన్ని గంటల చర్చ కావాలి అని చెప్పి అడిగి ఫిక్స్ చేస్తారు. ఆ చర్చ అయ్యి ఓటింగ్ అయ్యే వరకు ఇంకే సీరియస్ బిజినెస్ కూడా తీసుకోవడానికి లేదు. నిన్న మొన్న ఎక్కడో చూశాను, ఎవరో మరి లాస్ట్ టైము వీళ్ళందరూ కూడా మన వాళ్ళందరూ కూడా పెట్టారు కదా, స్పీకర్ అడ్మిట్ చేయలేదు కదా అవిశ్వాస తీర్మానాలని, ఇప్పుడు అలాగే జరగచ్చు కదా అన్నారు.
అది కాదండి. మేము అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడల్లా డిసెంబర్ 9, 2013 నుంచి ఆఖరి రోజు బిల్లు పాస్ అయిపోయిన 18 ఫిబ్రవరి 2014 వరకు ఎన్ని రోజులైతే సభ జరిగిందో అన్ని రోజులు మేము అవిశ్వాసం ఇస్తూనే ఉన్నాం. వాళ్ళు ఏం చేసేవారంటే అవిశ్వాస తీర్మానానికి లెక్క పెట్టాలి. లెక్క పెట్టడానికి వీలు లేకుండా వాళ్ళే ఏదో ఒక పార్టీ వాళ్ళని వెళ్ళలోకి పంపించేసేవారు. ఒకరోజు తెలంగాణ ఎంపీలను వెళ్ళలోకి పంపించారు. తెలంగాణ ఎంపీలంతా వచ్చి జై తెలంగాణ జై తెలంగాణ అంటుంటే ఆవిడ హౌస్ అడ్జర్న్ చేసి వెళ్ళిపోయేది. లెక్క పెట్టడానికి వీలుగా లేదు సభలో వాతావరణం అని. ఇంకో రోజు విచిత్రంగా ములాయం సింగ్ పార్టీ వాళ్ళు వచ్చేసారు వెళ్ళలోకి. ఎందుకంటే ఆ వేళ మాకు 72 మంది లెక్క ఉన్నారు కరెక్ట్గా తెలిసిపోయింది వాళ్ళకి. ఈవేళ కానీ లేచి లెక్కెడితే 72 మంది ఉన్నారండి. దాంతో ఏం చేశారు, వాళ్ళే వెళ్ళి ములాయం సింగ్ పార్టీలో కొంతమందిని ఉత్తరప్రదేశ్లో అన్యాయం జరుగుతోంది అనుకుంటూ వాళ్ళు వెళ్ళలోకి వచ్చారు. ఆవిడ వాయిదా వేసి వెళ్ళిపోయింది. అప్పుడు అపోజిషన్ బీజేపీ వాళ్ళు గొడవ చేయాలి. అవిశ్వాస తీర్మానం పెడితే మీరు ఇలా ఏదో నాటకాలు ఆడుతున్నారా ఏంటి నాటకం అని. కానీ అప్పుడు విచిత్రం ఏంటంటే రూలింగ్ యూపీఏ అపోజిషన్ బీజేపీ కలిసిపోయింది. అందుకే మమ్మల్ని 15 మందిని సస్పెండ్ చేసి ఏ ఆంధ్రాను విడదీస్తున్నారో ఆ ఆంధ్రాకి సంబంధించిన ఎంపీలు మెజార్టీ ఎంపీలు బయట పెట్టేసి బిల్లు పాస్ చేసామని చెప్పినా అపోజిషన్ అబ్జెక్ట్ చేయరా. ఈవేళ అలా ఉండదు. ఈవేళ అన్ని పార్టీలు అపోజ్ చేస్తాయి. అవిశ్వాస తీర్మానం పెట్టించాలంటే నేనే పెట్టించగలను. నాకున్న ఫ్రెండ్స్ వాళ్ళని వెళ్ళి ఎవరన్నా ఒకళ్ళు అవిశ్వాస తీర్మానం ఇవ్వండి అని అపోజిషన్ వాళ్ళంటే. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇష్యూ అనేక ఇష్యూల్లో ఒకటైపోతుంది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ నుంచి అవిశ్వాస తీర్మానం పెట్టి డిబేట్ వీళ్ళు స్టార్ట్ చేస్తారో అప్పుడు ఇది ప్రధానమైనటువంటి ఇష్యూగా అవుతుంది. లేకపోతే డిమానిటైజేషను, బ్యాంకుల్లో డబ్బులు లేకపోవడం, ఏటీఎంలో డబ్బులు లేకపోవడం, జిఎస్టీ ప్రమాదాలు ఏం జరుగుతున్నాయో చెప్పడం, ఇవన్నీ కలిపి అవిశ్వాసంలోకి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ఇష్యూ అన్నది కొంత డైల్యూట్ అవుతుంది. అందుకని నేను ఆంధ్ర నుంచి ఎవరన్నా పెట్టండి అని చెప్పి ముందు నుంచి అడుగుతున్నది. ఈవేళ పవన్ కళ్యాణ్ లాంటి ఒక సెలబ్రిటీ చెప్పడం వల్ల దానికి రావాల్సినటువంటి కవరేజ్ వచ్చింది. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాడు. ఇది చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాను. ఇక రెండో విషయం, మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మమ్మల్ని ఎవరు లెక్కలు అడిగేది, నేను ఎవరికి లెక్కలు చెప్పక్కర్లేదు, అసెంబ్లీలో చెప్తాను లెక్కలు, బయట ఎక్కడా లెక్కలు చెప్పక్కర్లేదు అని అన్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీరు పాదయాత్ర మానక్కర్లేదు, మీ పాదయాత్రలో మీరు ఉండండి, మిగతా శాసనసభ్యుల్ని అసెంబ్లీకి అటెండ్ అవ్వమనండి. అసెంబ్లీలో ఏం చేయాలన్నది మీరు ఎక్కడున్నారో అక్కడి నుంచే కాన్ఫరెన్స్ కాల్లో చెప్పచ్చు. వాళ్ళతో మాట్లాడుకుని ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి అవకాశాన్ని పోగొట్టుకోకండి. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు బీజేపీయే ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంది, మేమే అధికార పక్షంగా వ్యవహరిస్తామని, మా తెలుగుదేశమే ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందని. ఇవి కాదు. ఇంత క్రూషియల్ మ్యాటర్లో అధికారం పంచుకుంటున్నటువంటి పార్టీలు రెండు అధికారం పంచుకుంటూనే రోడ్డెక్కిన సమయంలో కొని విడిపోయి ఒకళ్ళనొకళ్ళు దెబ్బలాడుకుని ఈ మంత్రులు ఆ మంత్రులు రాజీనామా చేస్తుంటే అది వేరు. అదేం చేయట్లేదు. ఇక్కడ అక్కడ కూడా భాగస్వామ్య ప్రభుత్వాలే నడుస్తున్నాయి, కానీ రోడ్డెక్కి దెబ్బలాడుకుంటున్నారు. ఈ పరిస్థితిలో నిజానిజాలు తేల్చడం అనేది నేను అసెంబ్లీలోనే చెప్తానన్నాడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేసి వాళ్ళ శాసనసభ్యులను అసెంబ్లీకి అటెండ్ అయ్యి ప్రభుత్వం దగ్గర నుంచి నిజాలు రాబట్టి అవి ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉందని భావిస్తున్నాను. ఇది ఆయనకి నేను చేస్తున్న రిక్వెస్ట్. ఈవేళ ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే 20 ఫిబ్రవరి ఈవేళే రాజ్యసభలో సరిగ్గా 4 ఏళ్ల క్రితం 2014 ఫిబ్రవరి 20వ తారీఖున రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు స్పీచ్ని ఈ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పటికి ఇంకా టెంట్లు తీసేయలేదు, ప్రతి ఊర్లోనూ టెంట్ దగ్గర జనం అందరూ చూశారు. అందుకే ఈ సంకీర్ణ పార్టీలు నెగ్గాయి. బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్ ఎలియన్స్ నెగ్గడానికి కారణం ఏంటంటే ఆ రోజున వెంకయ్యనాయుడు గారు రాష్ట్రాన్ని ఆదుకునేటువంటి ఒక పార్టీకి ప్రతినిధిగా కనిపించారు. ఈవేళ కరెక్ట్గా 4 ఏళ్ళు పూర్తయింది. ఈ రోజుకున్నట్టు సిగ్నిఫికెన్స్ అది.
4 ఏళ్ల తర్వాత ఇంకా టైం అవ్వలేదు, వెయిట్ చేయాలి, చూద్దాం, ఆఖరి అస్త్రం అది, నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఆఖరి అస్త్రం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఏమాత్రం సమంజసం కాదు. వేరే అస్త్రాలు ఏమున్నాయి వాడండి పోనీ. ఇప్పటి వరకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ జరగలేదు అన్న దాని విషయమే లోక్సభలో చర్చే జరగలే. స్పీచ్లు ఇచ్చారు మన వాళ్ళు, టీడీపీ తరఫున స్పీచ్లు ఇచ్చారు, వైసీపీ తరఫున స్పీచ్లు ఇచ్చారు. చర్చ జరగాలి. చర్చ అంటే వాళ్ళు సమాధానం చెప్పాలి. మొన్న జరిగింది చూసారా, జైట్లీ గారు లేచి సమాధానం చెప్పారు, అలా సమాధానం చెప్పాలి. చెప్పినప్పుడు యాక్ట్ ఏంటన్నది వస్తుంది. మొత్తం అసలు ప్రజలెవ్వరికీ అర్థం కాని విషయం ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు అలా యాక్ట్ చేశారండి, ఇంక మేము ఏం చేస్తాం, అంతే కర్మ, మీరు అనుభవించండి అని. ఇది ఎక్కడ న్యాయం అండి? కాంగ్రెస్ వాళ్ళు యాక్ట్ చేసిన తప్పు చేస్తే దాన్ని మార్చడానికే కదా మిమ్మల్ని ఎన్నుకున్నది. ఒకసారి యాక్ట్ చేస్తే ఇంకా యాక్ట్ మార్చరా? మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి? ఇప్పుడు వాళ్ళు చేసిన యాక్ట్ అండి, దాన్ని మేమేం చేయగలం? యాక్ట్లో ఎందుకు పెట్టలేదు? యాక్ట్లో పెట్టలేదని ఆవేళ రాజ్యసభలో మీకు తెలీదా? టీడీపీ బీజేపీల మధ్య జరుగుతున్నది ప్రజలకి అంత ఆమోదయోగ్యంగా లేదని నేను భావిస్తున్నాను. మీ పద్ధతి మార్చుకోండి, ఓపెన్గా బయటికి రండి, యథార్థాలు చెప్పండి. ఈవేళ పవన్ కళ్యాణ్ వేసిన కమిటీ కూడా అదే, వాళ్ళు ఇంత ఇచ్చామంటారు, వీళ్ళు ఏమీ ఇవ్వలేదంటారు. ఏంటి ఇది? ఎవరికీ అర్థం కావట్లా. ఇదో రకమైనటువంటి విచిత్రమైన, ఇంతకుముందు ఫ్రీ స్టైల్ కుస్తీ పోటీలను ఉండేవి, ముందే మాట్లాడుకుని వస్తారు వాళ్ళు, గట్టిగా కొట్టుకోకుండా దెబ్బలాడుకుంటున్నట్టు నటించాలరా అని. ఇదేదో ఆ బాపతగా కనబడుతోంది. ఈయన ఇంకా సంకీర్ణ ధర్మం ఉంటాడు. పవన్ కళ్యాణ్ ఓపెన్ గానే అడిగాడుగా, పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం పార్టీ ఆడించినట్టు ఆడుతున్నాడు, ఒకళ్ళనే తిడుతున్నాడు. నా ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ ఆడించినట్టే పవన్ కళ్యాణ్ దానికి నేను సమాధానం చెప్పలేను, కానీ ఆడించినట్టే ఆడేవాడైతే అసలు నన్ను ఎందుకు పిలుస్తాడు? అది ఆట కాదా అన్నది మీకే తెలుస్తుంది ముందు. పవన్ కళ్యాణ్కి నేనేమన్నా అంత గొప్పవాడినా? నేనేమన్నా అంత సెలబ్రిటీనా? నేను రోజు ప్రభుత్వం చేస్తున్న తప్పులన్నీ కూడా ఎత్తి చూపుతున్నటువంటి మనిషిని. నేను పవన్ కళ్యాణ్ పక్కన లేకపోవడం వల్ల పవన్ కళ్యాణ్కి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆ సంగతి నేను చెప్తాను. ఇప్పుడు కోడిగుడ్డు మీద ఏకలు పీకినట్టు అన్నారు, తప్పది. ఎందుకంటే కోడిగుడ్డు మీద ఏకలు పీకడం అనేది ఎప్పుడు వాడతాం? అంత క్లియర్గా ఉంటే ఇంకా దాంట్లో ఏదో లాగడానికి చూస్తారేంటి అన్నప్పుడు కోడిగుడ్డు మీద ఏకలండి. ఇది కోడిగుడ్డు మీద ఏకలంటే అసలు ఏమీ క్లియర్గా లేదు కదా. వాళ్ళు చెప్పే లెక్క, వీళ్ళు చెప్పే లెక్క ఎక్కడా పొంతం లేదు. ఏంటి పోరాటం చెప్పు అసలు? ఏంటి పోరాటం అంటే ఏంటి? మనం కుస్తీలు పడతారా? పార్లమెంట్లో నిలదీయాలి, గవర్నమెంట్ దించేస్తామని చెప్పాలి. వీళ్ళందరూ ఎన్నికే అక్కడికి వెళ్ళింది ఎందుకు? అక్కడికి వెళ్ళి స్లోగన్లు కొట్టి, ఇక్కడికి వచ్చి స్లోగన్లు కొట్టి, స్లోగన్లతో ఏం పని అవ్వదు. స్లోగన్ కొట్టేవాళ్ళు జనం కొట్టాలి, అక్కడికి వెళ్ళి చేయవలసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి చేయాలి. ఇవాళ అవిశ్వాస తీర్మానం పెడితే గవర్నమెంట్ దించేయడానికి కాదు, ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఇది ఒక ఆయుధం. ప్రభుత్వం చేసిన తప్పులన్నీ ప్రజలకి చెప్పడానికి నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఒక ఆయుధం. ఇందాక చంద్రబాబు నాయుడు గారు అన్నారు నిన్న ఎప్పుడో, ఓసారి నో కాన్ఫిడెన్స్ పెడితే మళ్ళీ 6 నెలల దాకా, అసలు ఎంతకాలం ఉంది పార్లమెంటు? 6 నెలల దాకా ఏముండదు. 6 నెలల తర్వాత పెడతారా, సంవత్సరం తర్వాత ప్రజలే పెడతారు, ముందస్తు అంటున్నారు. నెక్స్ట్ ఇంకోటి, నో కాన్ఫిడెన్స్ పెట్టి ఓటింగ్ ఇన్సిస్ట్ చేయాలని లేదు. నేను నా 10 ఏళ్ల టైంలో చాలాసార్లు చూశాను, నో కాన్ఫిడెన్స్ అని పెట్టి మొత్తం డిబేట్ అయిన తర్వాత ఎప్పుడైతే నంబర్స్ లేవో, అంటే నో కాన్ఫిడెన్స్లో ప్రపోజ్ చేసినటువంటి అపోజిషన్ పార్టీకి కావాల్సిన ప్రభుత్వాన్ని దించేయవలసినంత నెంబర్స్ ఎప్పుడైతే లేవో అప్పుడు చెప్తారు, మేము ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నాం అని చెప్పి. అంటే ఏంటంటే ఓటింగ్ అక్కర్లేదు మాకు, మీకు ఎలాగే నెంబర్లు ఉన్నాయి. కానీ 5 గంటలు 6 గంటలు ఒక్కోసారి 2 రోజులు దాని మీద చర్చ జరుగుతుంది. ఈ చర్చ ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్లో కాదండి. ఇది అసలు యాక్ట్ ఇంప్లిమెంట్ అవ్వాలా అక్కర్లేదా అనేది ఇవాళ చర్చ. మీకు క్లియర్గా రాష్ట్రాన్ని విడదీసేస్తూ ఫస్ట్ ఇయర్ డెఫిసిట్ 16,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పంపాడు, అకౌంట్లో పంపాడు. ఇవి తప్పుడు అకౌంట్లు అనుకోండి, ఇవన్నీ తప్పులు పంపాడే అని వాళ్ళు చెప్పాలి. కాదండి వాళ్ళ లెక్క 16,000 కానీ మా లెక్క 7,000 అన్నారు. వీళ్ళ లెక్క వాళ్ళ లెక్క మనం తెలుసుకోవాలి, చెప్పవలసినటువంటి అవసరం వాళ్ళకి లేదా? పోనీ 7,000 ఇచ్చారా? 4,000 ఇచ్చారు, ఇంకా 300 ఇస్తే సరిపోతున్నట్టున్నారు.
అంటే దాదాపుగా 5 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి 10 నుంచి 12 వేల కోట్ల రూపాయలు ఫస్ట్ ఇయర్ డెఫిసిట్ ఏదైతే రావాలని యాక్ట్లో నిర్ణయం జరిగిందో, ప్రధానమంత్రి మళ్ళీ రాజ్యసభలో చెప్పాడో, ఆ డబ్బు కూడా ఇవ్వకపోతే ఇది ఆఖరి ఆయుధం, ఆఖరిని పెడదాం అవిశ్వాసం, ఫస్ట్ ఇయరే గొడవ చేయాలి. ఎందుకు మరి ఆయన అలా చంద్రబాబు నాయుడు గారి మీద మరి ఏం కేసులు ఉన్నాయో నాకు తెలియదు. ఈ పార్టీ ఏమో మీ కేసుల గురించి మీరు భయపడుతున్నారంటారు, ఆ పార్టీ ఏమో మీ కేసుల గురించి మీరు భయపడుతున్నారంటారు. ఏంటో కేసులు నేను చూసి నాకు అర్థమైంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా సీక్రెట్ అండర్స్టాండింగ్లో వెళ్ళిపోయి కలిసిపోదాం. నిన్న కూడా చెప్పాడు ఆయన, బీజేపీతో కలిసిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళతోటి కలిసిపోతాడని. మేము వచ్చేస్తే వెళ్ళిపోవాలని చూస్తున్నాడు, వాళ్ళతో కేసుల గురించి రాజీ పడిపోయాడు. నిజంగా కేసుల గురించి రాజీ పడిపోయింటే శుక్రవారం కోర్టుకు వెళ్ళవలసిన అవసరం ఉండేది కాదు. ప్రతి శుక్రవారం కోర్టుకు రావాలని ఒక క్యాబినెట్ హోదా కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడిని పిలిస్తే సిబిఐ వాళ్ళు, అది కోర్టు పరివ్యూ కాదండి, సిబిఐ వాళ్ళు అబ్జెక్షన్ లేదంటే ఇచ్చేస్తారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు మాకు అభ్యంతరం లేదండి, నేను రాకపోయినా పర్లేదు అంటే ఎగ్జామ్షన్ ఇచ్చేస్తారు. అవి కంట్రోల్లో ఉండేవి మోడీ కంట్రోలే, కేంద్ర ప్రభుత్వం కంట్రోలే. నాకైతే అర్థం అవ్వాలి, నిజంగా వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉండుంటే జగన్మోహన్ రెడ్డి పొజిషన్లో ఎవడున్నా సరే ఇద్దరు పాదయాత్ర పెట్టుకున్నాను ప్రతిపక్ష నాయకుడిని ఎలక్షన్ ఇయర్ ప్రతి శుక్రవారం రావడం అంటే బాబు అంటే ఎవరైనా ఎగ్జామ్షన్ ఇస్తారు. పెట్టి ఇవ్వలేదంటాను, ఇవ్వలేదనడానికే అర్థం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య నిజంగా రాజీ ఉండుంటే, బీజేపీ వైఎస్ఆర్సీపీల మధ్య నిజంగా ఒక అగ్రిమెంట్ ఉండుంటే డెఫినెట్గా ఫ్రైడే పెద్ద కష్టం కాదు, అది ఈజీగా చాలా మందికి అయింది. అది అదే విచిత్రం, అది ఎవడితో కలుస్తున్నాడో, ఎవడేంటో, రేపు ఏం జరగబోతుందో ఎవరికి అర్థం కాని అయోమయ పరిస్థితిలో పెట్టారు. ఈ అయోమయంలోంచి బయటపడడానికి కనీసం అక్కడ లోక్సభలో ఒక చర్చ జరగాలి, అసెంబ్లీలో చర్చ జరగాలి. అసెంబ్లీలో చర్చ జరగాలంటే వైసీపీ వాళ్ళు అటెండ్ అవ్వాలి. లోక్సభలో విస్తృతమైనటువంటి చర్చ జరగాలంటే ఖచ్చితంగా నో కాన్ఫిడెన్స్ మోషన్లో గవర్నమెంట్ నేను దింపేక్కర్లా. నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే ఒక 5-6 గంటల చర్చ జరుగుతుంది. జరిగి మనకి ఇచ్చిన వాటిలో ఏం పొరపాట్లు ఉన్నాయి, ఏం తప్పులు ఉన్నాయి, తప్పులు సరిదిద్దడానికే కొత్త ప్రభుత్వం. కాంగ్రెస్ని ఇంకా ఎంతకాలం ఆడిపోసుకుంటారు? అయిపోయింది. కాంగ్రెస్కి 2% ఓట్లు వచ్చాయి. భారతదేశ చరిత్రలో ఏ స్టేట్లో కూడా రూలింగ్లో ఉన్నటువంటి పార్టీ 2%లోకి వచ్చి డిపాజిట్ లేకుండా పోయిన పరిస్థితి ఎక్కడ రాలా. ప్రజల వంతు ప్రజలు చేశారు. మీరేం చేస్తున్నారు? వెంటనే యాక్ట్ మార్చద్దా? ఆ యాక్ట్లో ఏవేవైతే తేడాలు ఉన్నాయో అవన్నీ వెంటనే మార్చాలి మీరు. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే ఆ యాక్ట్ పాస్ అయింది. ఆ బిల్లు పాస్ అవ్వదు అసలు బీజేపీ సపోర్ట్ చేయకపోతే. ఈ నేపథ్యంలో జరగబోయేటువంటి ఏప్రిల్ మే నాటికి ఒక క్లారిటీ రావాలి. ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి అన్యాయం అని ఏదైతే మీరే చెప్తున్నారో, కొని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు న్యాయం జరిగిందని చెప్తుంటే, వైఎస్ఆర్సీపీ అన్యాయం జరిగిందని చెప్తుంటే అది వేరు. ఇద్దరు కూడా అన్యాయం జరిగిందని ఒప్పుకుంటున్నారు. బీజేపీ వాళ్ళు అన్యాయం కాంగ్రెస్ చేసిందని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఇలా నెక్స్ట్ ఎలక్షన్ అయ్యి మళ్ళీ ఇదే చెప్తారు. ఇక అన్యాయం అయిపోయిన వాళ్ళ అలా ఉండిపోవాల్సిందేనా? న్యాయం జరిగేటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయా? ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అన్యాయం మీద ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు? పార్లమెంట్లో వెంటనే లేచి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడానికి మనకు ఆ రోజున హౌస్లో గొడవ చేసిన వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం వాళ్ళిద్దరూ బద్ధ విరోధులు. అయినా ఈ విషయంలో మాత్రం ఇద్దరు కూడా చాలా ఆంధ్ర విడిపోకూడదు, విడదీయకూడదు అంటూ గొడవ చేసిన వాళ్ళు వాళ్ళిద్దరు. కాంగ్రెస్ పార్టీ వేళ 42, మొన్న ఒక ఇద్దరు పెరిగినట్టున్నారు, 44 అయింది. వెంటనే వాళ్ళు లేచి నిలబడతారు. సిపిఐ వాళ్ళు నిలబడతారు, శివసేన వాళ్ళు నిలబడతారు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా నిలబడినా ఆశ్చర్యపోక్కలే. టీఆర్ఎస్కి మంచి సంబంధాల్లో ఉన్నట్టు కానీ మొన్న లేచి కేసీఆర్ గారు కూతురే అడిగిందంటే వాళ్ళు కూడా నిలబడదు. నిజంగా గవర్నమెంట్ పడిపోయినా పడిపోవచ్చు. ఎందుకంటే లోపల వాళ్ళకి ఇంతకుముందు ప్రెస్ మీట్లో మీకు చెప్పాను, లోపల బీజేపీ లోపల చాలా గొడవలు ఉన్నాయి. అదే ఇది కరెక్ట్ టైము. ఈ టైంలో వాళ్ళు టీడీపీ పెడితే దీనికి ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ వస్తుంది. ఎందుకు వస్తుందంటే వాళ్ళ మంత్రులు రాజీనామా చేస్తారు, బయటకు వస్తారు, వాళ్ళు నో కాన్ఫిడెన్స్ ప్రపోజ్ చేస్తారు,
అంటే మనకి నేషనల్ లెవెల్లో న్యూస్ వాల్యూకి, నేషనల్ లెవెల్లో ఆ రోజున ఆంధ్ర వాళ్ళందరినీ బయటపెట్టి తలుపులేసి బిల్లు అని చెప్పి బయట ఎడదీశారా స్టేట్ అన్నది నేషనల్ అంతా వెళ్ళింది. ఈవేళ మళ్ళీ అలా చేసి కూడా ఏమీ జరగలేదు. సార్ అంటే అవిశ్వాసం పెడితే లాభం వస్తుందని తెలిస్తే చంద్రబాబు జగన్ పెట్టే అవకాశం ఉంది. అదే నాకు అర్థం అంటే ఇది పెడితే లాభం వస్తుందని వాళ్ళకి చెప్పగలిగినంత లేదు, నేను వాళ్ళకి అన్నీ తెలుసు. అందుకే కేసులు గొడవ, ఈయన మీద కేసులు ఉన్నాయి ఆయన మీద కేసులు ఉన్నాయని గొడవ ఎందుకు పెట్టుకుంటున్నారు, ఒకరికొళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. చాలా అసలు 184 ఇవ్వలేదు ఇప్పటివరకు. 184 నోటీసే మొన్న కాంగ్రెస్ ఇచ్చారు, అంతకుముందు వైఎస్ఆర్సీపీ సుబ్బారెడ్డి ఇస్తే రిజెక్ట్ చేశారట, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు. 94 ఇవ్వండి అని సోనియా గాంధీ ఉత్తరం రాసింది మీరే కదా. సరే నో కాన్ఫిడెన్స్ పెట్టండి అని 2016 బడ్జెట్ సెషన్ నుంచి చెప్తున్నాను. నో కాన్ఫిడెన్స్ పెడితే ఏం పోదాయా, ముందు అసలు దీని సంగతి అందరికీ తెలుస్తుంది కదా అని. ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. కాంగ్రెస్ వాళ్ళు పెడితే ఏమవుతుందంటే మొత్తం అన్ని సమస్యల్లో ఇదో సమస్య అయిపోతుంది మనకి. ఎందుకంటే కాంగ్రెస్ ఎంపీ ఒక్కడూ లేడు ఆంధ్ర నుంచి. వాళ్ళు నో కాన్ఫిడెన్స్లో ఎందుకు పెడుతున్నాం అని ఏముండదు, ఒక్క సెంటెన్స్ ఉంటుంది, ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం పోయింది అందుకని విశ్వాసాన్ని ప్రశ్నిస్తున్నాను, అంతే నో కాన్ఫిడెన్స్ మోషన్. దానికి 50 మంది నిలబడితే చర్చ, లేకపోతే అప్పుడే కొట్టేస్తారు, తీసి పక్కన పెట్టేస్తారు. దాన్ని ఏ కాంగ్రెస్ లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు పెడితే వాళ్ళ బెంగాల్లో గొడవలు, లేకపోతే కాంగ్రెస్ పెడితే మొత్తం నేషనల్ లెవెల్లో గొడవలు, ఇవన్నీ చెప్తారు. ఆంధ్ర వాళ్ళు పెడితే అడ్వాంటేజ్ ఏంటంటే లైను ఆంధ్ర మీదకి వచ్చేస్తుంది. మన లైన్లోనే మిగతా స్పీకర్స్ కూడా మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళు బెంగాల్ కూడా బెంగాలీ వాళ్ళు చెప్పుకుందాం అనుకున్నా ఆంధ్రాలో జరిగిన అన్యాయమే మాకు జరుగుతుంది అంటూ దీనికి కంటిన్యూషన్గా వెళ్తారు. అందుకే మన వాళ్ళని చెప్పని గొడవ చేస్తుంది. సరే ఇప్పుడు ఏదో ఒక ఆశ వచ్చింది పెడతారేమో అని, పెడితే ఖచ్చితంగా ఎక్స్పోజ్ అవుతుంది గవర్నమెంట్ ఎన్ని తప్పులు చేసిందో ఎక్స్పోజ్ అవుతుంది. సరే మన పోలవరం విషయంలో మొన్న జనవరిలో ఆయన చెప్పిన వెబ్సైట్ ఉంది కదా, వెబ్సైట్లో చూసుకోండి అని జనవరిలో కొన్ని, ఫిబ్రవరిలో కొన్ని వెబ్సైట్లో పెట్టారు, అప్డేట్ చేశారు. ఒక పవర్ ప్రాజెక్టుకి సంబంధించి ఒక భయంకరమైనటువంటి నిజం ఒకటి బయటకు వచ్చింది. అయితే దానికి కావాల్సినటువంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను, నెక్స్ట్ ప్రెస్ మీట్లో చెప్తాను మీకు. అసలు మొత్తం పోలవరం ప్రాజెక్టు కథంతా కూడా వాళ్ళు పెట్టిన కాగితాల్లోనే దొరికింది. ఇప్పటివరకు పెట్టలేదు, ఇప్పుడు పెట్టేశారు. మరి పొరపాటు పెట్టేశారు, ఎందుకు పెట్టేశారు అర్థం లేదు. కానీ ఫ్యాక్ట్ ఫైండింగ్ దాంట్లో ఎంత ఇవ్వాలి? ఇప్పుడు ఒక ఎప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, నీకు ఒంట్లో బాగోలేదు, మీ అన్నదమ్ముల మధ్య ఏదో గొడవ ఇది చేసుకుని, సరే ఈయన బతికున్నంతకాలం ఈయనకి మందులకు అయ్యేటువంటి ఖర్చు మీరు భరించాలయా అని చెప్పారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ నువ్వు నీ మందుల నిమిత్తం దీని బదులు స్టేటస్ బదులు ప్యాకేజీగా నీకు 10,000 రూపాయలు ఇస్తున్నాను అంటే వాడు ఎంతకాలం బతుకుంటాడో వాడికి తెలుసు. ఎలా సెటిల్ చేస్తావు నువ్వు 10,000ని? అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఎన్ని ఇండస్ట్రీలు వస్తే అన్ని ఇండస్ట్రీలకి వీళ్ళు రాయితీలు ఇవ్వాలి, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవి ఇస్తే బయట స్టేట్ల నుంచి మిగతా వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారని దాని ఉద్దేశం. అదే చెప్పాడు. అప్పుడు దాకా నాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే తెలియదు, అసలు ఎలాంటిది ఒకటి ఉందని కూడా తెలియదు నాకు. స్పెషల్ స్టేటస్ జమ్మూ కాశ్మీర్ తెలుసు, కానీ ఈ మొత్తం ఈ 11 రాష్ట్రాలకి ఏవో రాయితీలు ఇస్తున్నారని తెలుసు, కానీ దాని పేరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని, పన్ను రాయితీలు ఇస్తారని ఫస్ట్ వెంకయ్యనాయుడు గారు చెప్పాడు. అక్కడ 5 ఏళ్ళు ఎలా సరిపోతుంది, 5 ఏళ్ళలో ఇండస్ట్రీ కట్టడానికే సరిపోదు, 10 ఏళ్ళనే ఇవ్వాలని ఆయన చెప్పాడు. చెప్తే చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు సరిపోదు 15 ఏళ్ళు ఇవ్వాలన్నాడు. వీళ్ళు ఎంతసేపు మాట్లాడింది ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్లో ఎంత ఇస్తారు, అది కాదు, పన్ను రాయితీలు ఇవ్వడం కోసమే ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని చెప్పారు. ఈవేళ పన్ను రాయితీలకి అసలు సంబంధం లేదు. అస్సాంకి ఇచ్చాం, అస్సాం ఏం బాగు, మన ఆంధ్రాలో ఇలాగా ఎంతైతే మనకి ఆంధ్ర వాళ్ళకి ఏం చేసినా నోరు మూసి కూరుకుంటారా, వీళ్ళది ఏమి ఉండదని చెప్పేసి ఎలా అయితే పక్కన తీసి పారేశారో, రేపు ఈ అవిశ్వాస తీర్మానంతో ఆంధ్రాతో గొడవలు పెట్టుకుంటే మొత్తం కలిసిపోయి అసలు ప్రభుత్వాలనే దించేస్తారా అన్న భయం కూడా రావచ్చు. మొత్తం అసలు టేబుల్ మారచ్చు, చెప్పలేం. ఎందుకంటే నిజంగా అంత బాధ ఉంది, అన్ని పార్టీల వాళ్ళకి ఉంది. ఖచ్చితంగా అన్ని పార్టీల వాళ్ళలో జరుగుతుంది కరెక్ట్ కాదనే భావన ఉంది, దాన్ని బయట పెట్టాలి.
దేనికి పవన్ కళ్యాణ్ గారి రంగంలో ఈ విభజన హామీలు నెరవేర్చే విషయంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన చొరవ తీసుకుంటే జాయింట్ కమిటీ అని చెప్పి ఏమంటే ఎవ్వరు నువ్వు వచ్చినా సరే చాలా సపోర్ట్ ఉంటుంది, బలం ఉంటుంది. అదే ఒక మనిషి వచ్చి మనతో కలిస్తే బలం ఉంటుందంటే ఖచ్చితంగా బలం ఉంటుంది. అందులో పవన్ కళ్యాణ్ అంటే అతను సెలబ్రిటీ. వెనకాల ఎక్కడైనా ఊర్లో మీటింగ్ పెడితే ఎవరిని పిలవకుండా ఒక 5 నుంచి 10,000 మంది వాళ్ళంతకాళ్ళే జనం వస్తున్నారు. ఎవరు ఏ పొలిటీషియన్కి రావట్లే, అతనికి వస్తున్నారు. నెక్స్ట్ అతను ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేయలే. మనం మామూలుగా సోషల్ మీడియా, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఏమైంది, చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతివాడు కూడా చీఫ్ ఎడిటరు, ఛానల్ ఓనరును. ఎలా కావాలంటే అలా రాసి పెట్టచ్చు. ఇప్పుడు వాడు మాటలు కూడా చెప్పి పెట్టేస్తున్నారు పోస్టింగ్. అరే అదా నీకేం తెలుసురా అని చెప్పి పోస్టింగ్ పెట్టేస్తున్నారు. అలా అందుకని చెప్పి ఇది చాలా మంచి పరిణామం. పబ్లిక్లో యూత్లో ఒక అవేర్నెస్ వచ్చింది. ఈ అవేర్నెస్ వల్ల మంచి జరుగుతుంది తప్ప చెడు జరిగినా చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది, మంచి పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ పరిగణలో తీసుకోవాలి. ఇందాక అడిగారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి కుట్రండి ఇది. ఇది పబ్లిక్లో చాలా సోషల్ మీడియాలో చూశాను. నేను మొన్ననే పవన్ కళ్యాణ్ కలిసి వచ్చాను, నాకేం కుట్రగా అనిపించలేదు. అయితే నేను చెప్పిందే వేదమే అవ్వదు, కానీ నాకైతే అనిపించలే. ఎందుకంటే ఆ పిలిచిన ఆయన ఇన్వైట్ చేసిన వాళ్ళు కూడా కరెక్ట్గా లెక్కలు తేల్చడానికి వచ్చిన వాళ్ళు. ఆల్రెడీ పద్మనాభయ్య గారు ఆయన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి ఒకటి తయారు చేసుకుని వచ్చేసాడు. రాత్రి 2 దాకా కూర్చుని తయారు చేసుకుని నెక్స్ట్ డేకి పట్టుకుని వచ్చేసాడు. మిగతా వాళ్ళు కూడా ఐఏఎస్లో ఎక్స్పర్టైజ్ ఉన్నవాళ్ళే, వాళ్ళకి అకౌంట్లు అవి తెలుసున్న వాళ్ళే. ఎవరిది తప్పు అన్నది పట్టుకోవడం కోసం ఈ డాక్యుమెంటు పవన్ కళ్యాణ్ రిలీజ్ చేశాడు అనుకోండి, బీజేపీ తప్పింత, టీడీపీ తప్పింత అని వాళ్ళకి ఏం ఉపయోగం ఉంటుంది? అది రిలీజ్ చేయడానికి ప్యాకేజీ మాట్లాడుకున్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంటే, చంద్రబాబు లాగిపెట్టి లంకా కొట్టడానికి చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకున్నాడని. ఇది ఎలా సాధ్యం అవుతుంది? నాకైతే అర్థం కాలే. మరి మిగతా వాళ్ళకి ఎలా అర్థమైందో తెలియదు, కానీ నాకైతే అర్థం కాలే. డెఫినెట్గా అతను ఓపెన్గానే చంద్రబాబుని బీజేపీని సపోర్ట్ చేశాడు, ఎలక్షన్లో సపోర్ట్ చేసి తిరిగాడు. తర్వాత బయట జనసేన పార్టీ తరఫున ఎక్కడ ఎన్నికల్లో పోటీ చేయలే. ఇవాళ పోటీ చేస్తానంటున్నాడు, దానికి ఒక స్ట్రాటజీ తయారు చేసుకుంటున్నాడు. పోటీ వంటగా చేస్తాడు సార్. ఆ? పోటీ వంటగా పువ్వులతో పెళ్ళాన్ని కొట్టినట్టు ఉంటుంది, అలా కూడా కొట్టచ్చు కదా. ఎలాగా మల్లె పువ్వులతో పెళ్ళాన్ని కొట్టినట్టుగా అలా కూడా కొట్టచ్చు కదా. అది కొట్టాడా లేదా అని రేపు నివేదిక వచ్చాక తెలుస్తుంది. పోటీ వంటగా నిజంగా మల్లెపూలతో పెళ్ళాన్ని కొట్టినట్టు కొట్టాడా, లేకపోతే ఫుల్ బాజా వాయించాడా అన్నది రేపు రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఆ? పోలవరం మీద బయట రిలీజ్ చేయడానికి పోరాటం చేస్తున్నారు కదా, ఖచ్చితంగా చేస్తున్నారు. రిలీజ్ చేయకపోతే ఏం చేయలేదు. పోరాటం అంటే ఏంటి నాకు అర్థం కాలేదు అసలు. సార్ ఆయన అదే కదా ప్రశ్నించాడు, ఇవ్వలేదు, ఏం చేస్తాం? కొడతాడా అండి? వదిలేక ఏం చేస్తాడు? సోనియా గాంధీ ముఖ్యం రాశారు, ఎవరు? చంద్రబాబు నాయుడు ముఖ్యం రాశారు, జగన్ రాశారు, మోడీకి రాశారు. అద్వానికి ఎవరు ముఖ్యం రాయించుకున్నారు? ఇప్పుడు ఇంత అన్యాయం జరుగుతుంది, పెద్దవాడికి పార్టీలు ఏమైనా ప్రశ్నించుకున్నారు. అద్వానికి ఎవరు ముఖ్యం రాశారా? అద్వానీ గారిని ఉత్తరం కాదు, నేను మొన్న సెషన్కి వెళ్ళినప్పుడు కలిశాను, పర్సనల్గా కలిశాను. ఆయనకున్న బాధ నా ఉద్దేశంలో ఈ భారతదేశంలో ఎప్పటికీ ఉంది. ఎందుకంటే అద్వానీని మనం ఎన్నేళ్ల నుంచి చూస్తున్నాం. భారతీయ జనసంఘ టైం నుంచి, దీపం గుర్తు జనసంఘ టైం నుంచి చూస్తున్నాం. అలాంటి అద్వానీ పదవి ఇవ్వకపోవచ్చు, పెద్దాడైపోయాడని పక్కన పెట్టచ్చు, తప్పే లేదు. ఆయనకి ఇస్తున్న ట్రీట్మెంట్ చాలా బాధేసింది. ఇప్పటికి కూడా అద్వానీ చాలా అలర్ట్గా ఉన్నాడు. దురదృష్టం ఉంది. ఇప్పుడు 2 రోజుల పాటు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి వచ్చింది, మీకు నివేదిక గవర్నమెంట్ నుంచి వచ్చింది. బీజేపీ కూడా 2 సార్లు అదే టైంలో ప్రెస్ మీట్ పెట్టింది. దాన్ని బట్టి మామూలుగా బ్రాడ్లో అర్థమైంది. ఇప్పుడు ఇందులో ఏంటంటే యాక్ట్లో చెప్పిన ప్రకారం ఇవ్వవలసినవి ఇవ్వలేదు, యాక్ట్లో లేనివి చాలా ఇచ్చామని బీజేపీ వాళ్ళు అంటున్నారు. మీకు యాక్ట్లో ఉన్నవన్నీ ఇస్తే ఇంత అవుతుంది, కానీ యాక్ట్లో లేనివి ఇన్ని ఇచ్చాం, ఇంకా ఎంత ఇస్తాం అని వాళ్ళు అంటారు. యాక్చువల్గా ఏంటంటే నీకు భోజనం పెట్టడం అనేది ఫస్ట్ పాయింట్. భోజనం పెట్టకపోతే ఏంటి, నీకు 2 జతల బట్టలు కుట్టించాను, సినిమా టికెట్ తీసి ఇచ్చాను, ఇంకా ఏదో భోజనం అంటే అడుగుతాడు. ఫస్ట్ అది ఎరకపోతే, ఆ డెఫిసిట్ ఏదో ఇవ్వకపోతే ఇక్కడ ప్రమాదంలో పడిపోతుంది స్టేటు.
మనకి ఇవ్వాల్సినటువంటిది క్లియర్గా ఉన్నది ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఏదైతే హైదరాబాద్ వెళ్ళిపోవటం వల్ల రెవెన్యూ తేడా వస్తుందో ఆ రిసోర్స్ గ్యాప్ని కేంద్ర బడ్జెట్లోంచి తీసి ఇవ్వాలి అని పెట్టారు. ఆదుకోవడానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని మాట ఇచ్చారు. రెండు లేవు. ఈ వాళ్ళు వాళ్ళ వెర్షన్ చెప్తారు, వీళ్ళ వెర్షన్ చెప్తారు. రేపు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏది బయట పెడుతుందో చూద్దాం. వాళ్ళు తయారు చేసి పిలుస్తారనుకుంటాను. మళ్ళీ వెళ్ళి చూసి మళ్ళీ బయట పెడతాం. దీనివల్ల ఉపయోగమే తప్ప ఇందులో పెద్ద ఏమి హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్కి తిరగాలనేటువంటి ఉద్దేశం లేనివాడు ఇలాంటివి పెట్టడం. సార్ మీరు పవన్ కళ్యాణ్ గారు చాలా దగ్గరగా చూసినారు కదా. అవును, ఇలాగే చూసాను దగ్గర. 2019 ఎన్నికల్లో ఆయన సొంతంగా పోటీ చేసే ఆలోచన ఏమన్నారు సరేనా, లేదా ఆయన పొత్తు పెట్టుకుంటారు? అంటే నేను ఆయనతో పర్సనల్గా స్పెండ్ చేసింది చాలా తక్కువ టైము. పాలిటిక్స్ ఏమి డిస్కస్ చేయలేదు, అంటే పవర్ పాలిటిక్స్. ఆయన నేను ఒకటే ప్రశ్న అడిగాను, అసలు నన్ను ఎందుకు పిలిచారని. నన్ను ఎందుకు పిలిచారో ఇప్పటికి కూడా నాకు క్లారిటీ రావట్లేదని అన్నాను. అంటే ఆయన ఏమన్నాడంటే నాకు క్లారిటీ ఉందండి అన్నాడు. సార్ ఇంకో క్వశ్చన్, జేపీ గారు విశ్వాసం సలహా మీరే ఇచ్చారు ఆయనకి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా అవిశ్వాసం. అంటే ఆయన కూడా మీరు ఇచ్చారు. ఆ వాళ్ళు మీటింగ్లో చెప్పాను, అది కూడా లైవ్ వచ్చింది. అరుణ్ కుమార్ గారు, సార్ ఇంకొకటి. అరుణ్ కుమార్ గారు, ఇప్పుడు మార్చి లోక్సభలో 25 చర్చ జరిగితే ఆ? లోక్సభలో ఇప్పుడు చర్చకి డిస్కషన్ జరిగింది అనుకోండి, ఒక అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత ఇప్పుడు బీజేపీ ఏ వాదన చేస్తుందో అదే వాదన ఆ రోజు వినిపించింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఎక్కడ లోక్సభ పార్లమెంట్లో ఎక్స్పోజ్ అవుతుంది కదా. అదే ఇప్పుడు ఎంపీలకి మనకి ఇంతవరకు తెలియకుండా ఉంటుంది సార్. సార్, ఇది నాకు అర్థం అవ్వాలి. మార్చి 21న అవిశ్వాసం పెడతారు వాళ్ళు పార్టీ తరఫున అయిపోతున్నారు. మార్చి 21. సో ఆ రోజుకి మిగిలిన పార్టీలన్నీ కూడా సంతకం అయ్యే అవకాశం ఉంటుందా మార్చి 21 నాటికి? ఇందులో పెద్ద సంసిద్ధం అంటే ఏముండదు. మార్చి 21 పెడుతున్నప్పుడు 20వ తారీఖు హౌస్లో అందరూ సెంట్రాల్లో చెప్తే చాలు, ఏమన్నా రేపు పెడుతున్నాం మేము, మీరంతా లేచి నిలబడాలని. వాళ్ళకి వేరే ఇష్యూలు ఉంటే తప్ప కాంగ్రెస్ వాళ్ళు వెంటనే నిలబడతారు, తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు వెంటనే నిలబడతారు. సరిపోయింది, 54 అయిపోయింది. ఈ 25 మంది పెట్టకపోయినా అయిపోయింది. అది ఇష్యూ కాదు. అవిశ్వాస తీర్మానం అడ్మిట్ అవ్వడం ఇష్యూ కాదు. అవిశ్వాస తీర్మానంలో టీడీపీ వచ్చి కలిస్తే అడ్వాంటేజ్ ఎక్కువ. ఎందుకంటే గవర్నమెంట్లోంచి వాళ్ళు బయటకు వచ్చేస్తారు. టీడీపీ వాళ్ళు మేము సపోర్ట్ అని అన్నారనుకోండి, 2 మంత్రులు రాజీనామా చేయాలి. లేదా 2 మంత్రులు అక్కడ ఉన్నా సరే మిగతా వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసినట్టే లెక్క. మా ప్రభుత్వం మీద వాళ్ళే పెట్టుకోలేరు కదా, మేమే పెట్టాం. ఇప్పటివరకు వరల్డ్లో హిస్టరీ అది, అందుకే అది రానివ్వలేదు. మేము కాంగ్రెస్లో ఉంటూనే కాంగ్రెస్ వాళ్ళని పెట్టాం. ఎందుకు రానివ్వలేదంటే కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయారు కాబట్టి. ఇప్పుడు కలవరు, ఖచ్చితంగా అడ్మిట్ అయి తీరుతుంది. సార్, అంటే బీజేపీలో ఉన్న చీలికవర్గం ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే అవకాశం ఉందా? చీలికవర్గం ప్రస్తావించక్కర్లేదు. నిజంగా ఓటింగ్ జరిగే పరిస్థితి వస్తే గ్యారంటీగా తిరగబడతారు. బీజేపీ వాళ్ళు బీజేపీలో ఆ మోడీకి ఇప్పుడు యశ్వంత్ సిన్హా ఉన్నాడు, శత్రుఘ్న సిన్హా ఉన్నాడు, 2 ఎంపీలు. వాళ్ళతో పాటు మొన్న మీటింగ్ పెడితే 6 ఎంపీలు వెళ్ళారన్నారు. ఆ పేర్లు దొరకలే నాకు. 6, 8, 2 అక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే వీళ్ళతో కలిసి 8, వీళ్ళిద్దరూ కాకుండా 8 అని. పోనీ 8 వీళ్ళు కలిసే అనుకోండి, సరిపోయిందిగా. పడిపోయింది గవర్నమెంట్. 2 పోయాయి, 8 వీళ్ళు. రాజస్థాన్లో 2 పోయాయిగా, 8, 2, 10. 242లోంచి 10 తీసేస్తే 272, 273 ఉండాలి. అది యాక్చువల్గా పాయింట్. అంత కంఫర్టబుల్గా ఏం లేడు మోడీ. అత్యవసర మార్కులతో సార్ మీ 10 years పార్లమెంట్ ఫైనల్గా అసలు ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇది ఈ 4 ఏళ్ల పాటు ఊరికే దీన్ని లాగదీసి నువ్వు కేసులు లేవు, నువ్వు అక్కడ చేరిపోదావు. అసలు నిజంగా ఎంత అవమానకరంగా మిత్రపక్షం గురించి మాట్లాడుతున్నారంటే, బీజేపీ వాళ్ళు జగన్ వచ్చేసి కలిసిపోతాడనే ఉద్దేశంతో ఆంధ్రాకి అన్యాయం చేస్తున్నాడని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. అసలు బీజేపీ మీద ఇంతకన్నా భయంకరమైన ఛార్జ్ ఇంకోట్లేదు. అంటే ఆంధ్రాకి ఏమేమో నువ్వు పోతే అతను కలిపేసుకుంటా ఉంటున్నారు అని డైరెక్ట్ సీఎం స్థాయి మనిషి మాట్లాడుతుంటే ఇది ఎక్కడ అన్యాయం అండి? లేదు మిత్రపక్షం మీద. మరి ఈ పరిస్థితిలో ఏమవుతుంది అనేది నేను ఊహించి చెప్పలేను, కానీ ఇప్పటిదాకా ఏమీ అవ్వలేదు కాబట్టి అంతకన్నా బెటరే జరుగుతుంది.
గత 3-4 ఏళ్ళుగా మీరు చాలా నిజాలు చెప్తారు పోలవరం మీద, అమరావతి పోలవరం ఇది చాలా బాగా గట్టిగా పేరుతుంది, కదా. రాని రికార్డ్ రాని. ఫ్యాక్ట్ కమిటీ కూడా ఈ అంశాల మీద ఒక చర్చ పెట్టింది. దీంతో మీరు అంటే మీకు ఇందులో చిన్న తేడా అంటే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ జగన్ కమ్యూనిస్టులో కాంగ్రెస్లో పెట్టారనుకో, దాని వాల్యూ వేరు. పెట్టింది పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళ పార్టీని సపోర్ట్ చేస్తూ తిరిగినటువంటి వాడు. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఇదంతా కూడా అండర్స్టాండింగ్ కుస్తీ అనే వస్తుంది, మీరందరూ కూడా ఎక్కువ మంది నమ్ముతున్నారు. అలాంటి మనిషి వచ్చి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని పెట్టి ఆ కమిటీలో నాలాంటి వాళ్ళందరినీ పిలిచి అక్కడ పెడితే నీకు నమ్మకం కుదరకపోవచ్చు, కానీ నాకైతే మాత్రం ఖచ్చితంగా ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనేది ఫెయిర్ మైండ్ తోటే పవన్ కళ్యాణ్ పెట్టాడు. ఇందులో వచ్చేటువంటి రిపోర్ట్ పద్మనాభయ్య రిపోర్ట్ని పవన్ కళ్యాణ్ మార్చి చంద్రబాబుకు అనుకూలంగా ఇవ్వడం. అందుకని పద్మనాభయ్య, ఐవైఆర్ కృష్ణారావు, తోట చంద్రశేఖర్ వాళ్ళు ముగ్గురు ఉన్నారు కమిటీలో. తోట చంద్రశేఖర్ అంటే మొన్న ఏలూరు నుంచి పోటీ చేశాడు వైసీపీ తరఫున. అతనే చంద్రబాబు నాయుడు మనిషి కాదు, ఆయన ఐఏఎస్ ఆఫీసరు. ఐవైఆర్ కృష్ణారావు అయితే రోజు దెబ్బలాడుకుంటారు. ఐవైఆర్ కృష్ణారావుని, తోట చంద్రశేఖర్ని పెట్టి పద్మనాభయ్య గారు అబౌవ్ దిస్, ఆయన పద్మభూషణం, చాలా పెద్ద పేరున్నవాడు, 80 ఏళ్ల మనిషి, నాగాలాండ్ అలాంటి పెద్ద పెద్ద క్రిటికల్ సెటిల్ చేసినటువంటి వ్యక్తి. అతనేమి చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా రాయాలనో ఇంకోటనో అనుకునేటువంటి మనిషి కాదు. అనుమానిస్తే జేపీని అనుమానిస్తాం. జేపీ నేను లేనుగా, జయప్రకాష్ కానీ నేను కానీ లేవు. మొట్టమొదటి ఆయన చెప్పిన 2 పేర్లు మా 2 పేర్లు చెప్పాడు, మేము ఇద్దరం లేవు ఆ కమిటీలో. ఆ కమిటీ అప్ చెప్పాడు. ఇప్పటి వరకు చూస్తుంటే చాలా ఫెయిర్గానే నడుస్తుంది ఇది. మీరేమి దాని విషయంలో అనుమానం పడక్కర్లేదు. ఒకవేళ అనుమానం ఉన్నా ఆ కమిటీ రిపోర్ట్ వచ్చేటప్పటికి అనుమానాలన్నీ పోతాయి. అంటే మొన్న జేపీ గారు చేసిన క్యాబినెట్ అంటే వివాదాస్పదమైంది. ఏది ఇచ్చిన డబ్బులకి లెక్కలు రాష్ట్రం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవడో అన్న టైంలో ఏదో కామెంట్ చేశారు. దానికి కవరేజ్ ఇచ్చాను కదండి, దానికి వెంటనే నేను కవరేజ్ ఇచ్చి యాక్చువల్గా మరి ఎందుకు మిస్ అయిందో కానీ లైవ్ ఇచ్చట ఆ రోజున జేపీ చెప్పిన దాంట్లో ఆ కమ్యూనికేషన్ కొంచెం తేడా వచ్చింది. కానీ ఆయన అన్నది ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు ఆయన. ఒక విలేజ్లో రేషన్ షాప్ డీలరు రేషన్ అంతా కూడా బయట అమ్మేసుకుంటున్నాడు, ఊళ్ళో ప్రజలకు ఇవ్వట్లేదు. అప్పుడు ఏం చేస్తారు? రేషన్ డీలర్ మీద యాక్షన్ తీసుకోవాలి, కానీ ఈ డీలర్ ఇలా చేశాడు కాబట్టి ఈ ఊరికి రేషన్ ఆపేస్తున్నాం అంటారా? ఇది ఎక్కడేం చేయమండి. అలాగే ఆంధ్రప్రదేశ్ లెక్కలు తేడా వచ్చాయి. ఆ లెక్కలు పట్టుకోవడానికి వేరే మెషినరీ ఉంది, వేరే పద్ధతిలో వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ లెక్కలు తేడా చెప్తున్నారు కాబట్టి ఇంకా ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇవ్వం అని అనడానికి వాళ్ళు ఎవరు? అది ఎలా కమ్యూనికేట్ అయిందంటే, ఆంధ్రప్రదేశ్ లెక్కలు ఎందుకు చెప్పాలి, మేము చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టుగా కమ్యూనికేట్ అయింది. ఈ కథ కూడా వెంటనే చెప్పాడు ఆయన. నేనే అడిగాను, ఏంటంటే మీరు చెప్తుంది నాకు అర్థం అవ్వట్లేదంటే ఈ కథ చెప్పాడు. చెప్పి అదొకటి లైన్ వేరు, ఈ లైన్ వేరు, వేరే చేసిన వాళ్ళని ఎలా బుక్ చేయాలో అలా బుక్ చేయాలి. దుర్వినియోగం చేసిన వాళ్ళు ఈ రాష్ట్రంలో దుర్వినియోగం అవుతుందని ఈ రాష్ట్రానికి రూపాయి ఇవ్వమంటే అది ఎలా కుదురుతుంది అన్నాడు. సార్ ఇంకొక చిన్న విషయం సార్, ఒక వీడియో వచ్చింది మీటింగ్ లో మాట్లాడుతున్నట్టుగా అధికారికంగా చెప్పారు జేపీ గారు అన్నారు. అధికారికంగా చెప్తే ఓకే, రేపు కూడా ఎవరైనా వచ్చి మాకు సంబంధం లేదు, మేము ఇచ్చింది కాదంటే అప్పుడు పరిస్థితి అనేది ఒక వీడియో కూడా నేను అడిగానుగా, అదే నేనే అడిగాను. అవును, ఇప్పుడు మాకు అసలు ఫస్ట్ ఏంటంటే ఇది లైవ్ వస్తుందని తెలియదు. సాయంకాలం బయటకు వచ్చే వరకు, ప్రెస్ మీట్కి వచ్చే వరకు వాళ్ళు ఏదో రికార్డ్ చేసుకుంటున్నారు అనుకున్నాం. ఒకటే కెమెరా ఉంది, పవన్ కళ్యాణ్ సినిమా కదా రికార్డ్ చేసుకుంటున్నారేమో మొత్తం అనుకున్నాను. కానీ అది లైవ్ వచ్చేసింది మొత్తం. మేము ఆడిటోరియంలోంచి మీటింగ్ ప్లేస్లోంచి అసలు బయటికి రాలా. సాయంకాలం ప్రెస్ మీట్కే వచ్చాం. ప్రెస్ మీట్కి వచ్చేవాడికి ప్రెస్ వాళ్ళు మీ ఫ్రెండ్స్ అంతా చెప్పారు, అలా అన్నావు, బాగా అన్నావు, ఇలా అన్నావు, నీకు ఎలా తెలిసిందా అంటే లైవ్ వస్తుందే బాబు అందరూ చూస్తున్నాం అని చెప్పారు. ఆయన అప్పుడే గవర్నమెంట్ పంపిందా లేకపోతే మీకు పర్సనల్గా వచ్చిందా అని అడిగితే గవర్నమెంట్ పంపిందే, నేను బాధ్యత వహిస్తున్నాను దానికి అన్నాడు. రేపు నాకు సంబంధం లేదంటే సార్ అని కూడా అన్నాను నేను. అప్పుడు అడిగాను, రేపు ఎవడో స్టేట్మెంట్ ఇస్తాడు మేము ఎక్కడ పంపాం పోయా అని. అప్పుడేమంటారంటే లేదు నాది బాధ్యత అన్నాడు. మీరు చెప్పినట్టే జరిగింది కదా. పవన్ కళ్యాణ్ బాధ్యత మీరు అన్నారు సార్. చెప్పినట్లే ముఖ్యమంత్రి లెక్కలు పంపించారు, మేము పంపాల్సిన అవసరం లేదన్నారు. 2 రకాలు లేదు, పంపించిన తర్వాత అలా అది ఎప్పుడు వచ్చాయంటే లెక్కలో 17వ తారీఖు సాయంత్రం వచ్చాయి. 16, 17 మీటింగ్ జరిగింది. 17 సాయంత్రం ఒక స్పెషల్ మెసెంజర్ ద్వారా జనసేన ఆఫీస్కి పంపి రిసీవ్డ్ అని చెప్పి జనసేన ఆఫీస్లో ఎవరో మేనేజర్ చేత సంతకం పెట్టించుకుని తీసుకెళ్ళారు. ఇది అఫీషియల్గా వచ్చింది 17. అది వెంటనే నాకు పంపాడు ఆయన పవన్ కళ్యాణ్. ఈ కమిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా, మీటింగ్ వచ్చిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేశాడు. ఇది వాళ్ళు షూట్ చేసుకుంటారు అనుకున్నాను.
జరిగిందంటారా? కాదు వాళ్ళు ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి, ఓహో ఎవరో ఒకరు లైవ్ ఇస్తారు, ఎవరో ఒకరు రికార్డ్ చేస్తారు. ఒకటే కెమెరా, ఇప్పుడు మన రామనారాయణ కెమెరా ఒకటే ఉందనుకోండి, అది లైవ్ ఇస్తున్నాడని అనుకో మనం. ఫేస్బుక్లో లైవ్ అది ఓకే సార్, ఓకే ఆ? విభజన కేసు ఎంతవరకు వచ్చింది? విభజన కేసు మొన్న ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కోర్టుకి వెళ్తే ఆ రోజు కూడా కంప్యూటర్లో చూపిస్తుంది మన కేసు. ఏ కోర్టులోనూ లిస్ట్ అవ్వాలా. మన విభజన కేసులో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి అన్నమాట. సో నేను మళ్ళీ లెటర్ ఒకటి రాశాను. ఆ లెటర్ పంపిద్దాం అనుకుంటే లెటర్ పంపించడం కరెక్టా, వెళ్ళి హౌస్లో మెన్షన్ చేసి లెటర్ అక్కడ ఇవ్వడం కరెక్టా, లెటర్ పంపిస్తే మళ్ళీ దీంట్లో పోతుందని పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. దాని మీద ఆల్రెడీ దేశాయ్ గారు ఆ లెటర్ కొంచెం మెరుగులు కూడా దిద్దారు. దాన్ని ఏం చేయాలని నిర్ణయం తీసుకుని పంపించేయాలంటే రేపో రెండో లెటర్ పంపించేసి మీకు పంపుతాను కాపీ, లేకపోతే నేను కోర్టుకు వెళ్ళి కోర్టులో డైరెక్ట్గా చీఫ్ జస్టిస్ చేతిలో పెడతాను. ఎంత దుర్మార్గమైన పరిస్థితుల్లో ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడు రెండు పార్టీలు రాజకీయాలు అందరూ కూడా రాజకీయాలు చేయడం, రాష్ట్రంలో రాజకీయాలు చేయడం పరిస్థితి ఏ పరిమాణాలకు దారితీస్తున్నారు? ఏమంటే రాజకీయాలు లేకుండా ఏది ఉండదు ఇందులో. రాజకీయ ఎవరి మట్టుకు వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఏ పొలిటికల్ పార్టీకైనా ఏంటంటే వాళ్ళు నెగ్గాలి. వాళ్ళు నెగ్గాలి అంటే ప్రజలకి కావాల్సింది చేస్తేనే నెగ్గుతారా అని ప్రజలు ఇండికేషన్ ఇచ్చిన రోజున ప్రజలకు కావాల్సింది చేయడంలో పోటీ పడతారు. ప్రజలకి ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళే నెగ్గుతారా అన్నప్పుడు ఎక్కువ సంపాదించుకోవడంలో పోటీ పడతారు. ఎప్పుడో కూడా సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాడండి. రాజకీయాలు అనేది ఒక రకమైనటువంటి జెనెటిక్ డిఫెక్ట్. ఆ డిఫెక్ట్ వల్ల వచ్చింది తిరుగుతుంటారు. దాంట్లో కంటిన్యూ అవ్వడానికి ఏం చేయాలంటే డబ్బు ఉంటే అవసరం అంటే డబ్బు సంపాదిస్తాడు. ఇప్పుడు మీకు కేరళలో వెళ్తే కరప్షన్ జీరో. నేను వెళ్ళి చూసి వచ్చాను, అనేక సార్లు వెళ్ళాను. అసలు మనం ఆశ్చర్యపోతాం ఇది ఇండియాలోనే ఉంది అని. ఎందుకంటే అసలు ఎవడో ₹1 లంచం ఇవ్వడం అనేది చస్తే ఒప్పుకో. 70 లక్షల రూపాయల స్కాము చీఫ్ మినిస్టర్ మీద. ఇక్కడ మనకి కౌన్సిలర్ మీద వస్తే ఒప్పుకోరు, ఏంటో నా పరువు తీసావు 70 లక్షలు అనేది. చీఫ్ మినిస్టర్ మీద 70 లక్షల స్కామ్ వస్తే 3 రోజులు బంద్, ఫైరింగ్, చీఫ్ మినిస్టర్ దిగిపోయాడు, పడిపోయింది గవర్నమెంట్. ఆ లెవెల్లో ఉంటుంది మన పక్కనే ఉన్న కేరళ. మనకెందుకంటే మనం ఆ లెవెల్లో మనం చదువుకున్న వాళ్ళు ఎవరో కూడా ప్రజలకు చెప్పట్లేదు, ప్రజల్లో తీసుకెళ్ళట్లేదు. అక్కడ కాంగ్రెస్ కమ్యూనిస్టు రెండే పార్టీలు ఉన్నాయి కాబట్టి కమ్యూనిస్టులు ఎంత ఆనెస్ట్గా ఉంటారో కాంగ్రెస్ వాళ్ళు అంతకన్నా ఆనెస్ట్గా ఉంటారు. ఉంటేనే ఓట్లు వస్తాయి. మీరు బెంగాల్ చూడండి, కమ్యూనిస్టులతో పోటీ పడడానికి మమతా బెనర్జీ చెప్పుకి పిన్నిస్ పెట్టుకుని తిరుగుతుంటుంది, హవాయి చెప్పులు వేసుకుని తెగిపోతే పిన్ పెట్టుకుని తిరుగుతుంటుంది. అంత సింపుల్గా ఉంటేనే అక్కడ ఓట్లు వేస్తారు. ఈవిడ కమ్యూనిస్ట్ కాకపోయినా వాళ్ళని ఎదుర్కోవాలంటే అలా ఉండాలి అంతే. అలా ఒక ఎక్కడో చోట నుంచి ఆనెస్టీ అనేది పుడితే దానికి ప్యారలల్గా మిగతా పార్టీలు కూడా ఆనెస్ట్గా ఉండక తప్పని పరిస్థితి వస్తుంది. మనకు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో డబ్బులు ఇచ్చిన వాడే ఎలక్షన్ ఎక్కుతాడన్నది బలంగా వెళ్ళిపోయింది. దాంతో ఎక్కువ డబ్బులు ఇవ్వాలంటే ఎక్కువ సంపాదించాలి. దానికోసమే పట్టిసీమ, పోలవరం, పురుషోత్తపట్నం ఇవన్నీ రకరకాలుగా వస్తాయి. ఏం వాళ్ళే పట్టుకెళ్ళి ఆస్తులు కొనుక్కోవడానికి కాదు, రేపు ఎలక్షన్లో ఖర్చు పెట్టడానికి. మోడీ తయారయ్యారు. బ్యాంకు దూపే కూడా అదేనండి, బ్యాంకును దోచేసుకోవడం. బ్యాంకులో సరే విపరీతంగా వచ్చేస్తున్నాయి. దాంట్లో మోడీ అందరూ మోడీలే వస్తున్నారు, అందరూ కూడా. ఓకే సార్, సరే బైక్ లాగండి సార్, అలాగే సార్, అలా బైక్ లాగండి సార్. అయిపోయిందా? ఎందుకు చెప్పాలని గొడవ చేసి సార్ అలా వచ్చేయండి బయటకు. సార్ అలా జరగండి. ఏది ఓయ్ వచ్చేస్తున్నాడు 3 రోజులు అంటే అయిపోయింది రిపోర్ట్. మళ్ళీ వాళ్ళు పంపారు కదా, దాంతో సరిచూసుకోవాలి. మ్యాక్సిమం డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. బీజేపీ వాళ్ళు అఫీషియల్గా పంపలేదు కానీ దీంట్లో బీజేపీ సార్ కొంచెం అలా నడవండి సార్. అతి తొందరలో సార్ బయటకు వచ్చేయండి సార్. తొందరలోనే బాంబు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.